అందరికీ నమస్కారం అండి. ఈరోజు భగవద్గీతలోని ఒక చిన్న అధ్యయనాన్ని మనం మాట్లాడుకుందాం. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు, ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అందుకే అండి ఎక్కువ అదృష్టవంతులు ఎక్కువగా ఉన్నప్పుడు నాకు ఎక్కువ అదృష్టం ఉందని వెర్రవేయకూడదు. చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా వాడు బాగా అదృష్టవంతుడు అని మాత్రం అనుకోకూడదు. అలాగే దురదృష్టవంతులు ఎప్పుడు నిరాశ పడి నిస్పృహగా కృంగిపోకూడదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వాడు ఒక పెద్ద దరిద్రుడురా, వాడు అంత దురదృష్టవంతుడురా అని వాడిని చులకన భావంతో ఎప్పుడు చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు, ఎవరి కర్మలు ఎప్పుడు ఎలా మారతాయో ఏంటో ఆ భగవంతుడైన శ్రీకృష్ణుల వారికే తెలుసు. ఆయనే ఈ సృష్టి మొత్తాన్ని ఆయనే నియమిస్తూ ఉంటాడు. కాబట్టి ఎవరిని మనం చులకనగా చూడకూడదు, ఎవరిని గొప్పగా చూడకూడదు. అందరూ సమానమే. ఎప్పుడు ఏ పొజిషన్లో ఎప్పుడు ఎవరుంటారు, ఎక్కడ ఎవరుంటారు, ఏమి చేస్తారు, ఏ రోజు ఏం చేస్తాము, మనం ఎలా ఉంటాము, ఎవరిని కలుస్తాము, ఎవరితో మాట్లాడతాము అనేది నిర్ణయించేది నువ్వు కాదు, నేను కాదు, ఆ పైనున్న శ్రీకృష్ణుల వారి నటనలో మనం ఒక భాగస్వామ్యులం మాత్రమే. ఆ భాగస్వామ్యులని మనం మన పాత్రని సక్రమంగా పోషిస్తూ చక్కగా మనం ఉంటున్నాం అంతే. అంతకుమించి ఏ విషయంలో మన యొక్క ప్రమేయం లేదు. ఓకేనండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.